కిడ్నీ సమస్య ఆ పల్లెను పట్టిపీడిస్తోంది. 5 ఏళ్లుగా ఊరిలో వరుసగా జనం మృత్యువాత పడుతున్నారు. ఇంతకు ఈ పల్లెను కిడ్నీ సమస్య వేధించడానికి కారణమేంటి? మంచిర్యాల జిల్లా మాల గురిజాలలో కిడ్నీ సమస్యలపై ప్రత్యేక కథనం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని మాల గురిజాల గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. 5-6 ఏళ్లుగా పల్లెలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. తాగునీటి వల్లే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నప్పటికీ అసలు కారణం మరేదైనా ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. యుక్త వయసు నుంచి 70 ఏళ్ల వారి వరకు పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. కొంతమంది మంచం పట్టి ప్రాణాలు విడిస్తే మరికొంతమంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటూ అప్పుల పాలవుతున్నారు. ఇక్కడ బాగా అవస్థతోనే ఇప్పుడు నెలకు ఇద్దరికి 15,000 అవుతుంది మందులో. ఇప్పటికైతే నాకు కూడి 9 నెలలు అవుతుంది. గ్రామంలో మిషన్ భగీరథ పథకం ఉన్నప్పటికీ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. దీంతో బోరు నీటిని తాగడంతో కిడ్నీల్లో సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు. గ్రామంలో కిడ్నీ వ్యాధులు విజృంభిస్తున్నా సంబంధిత అధికారులు నీటి నమూనాలు సేకరించడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప అవసరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నాయి బాధిత కుటుంబాలు. ఫస్ట్ నాకు థైరాయిడ్ బంద్ అయింది. హాస్పిటల్ మంచిగా తీసుకపోతే నైట్లో ఒక నైట్ ఉండి తెల్లారి కరుణాకర్ పోయినాం. గడి 60-70 ఆ రోజు. ఇక అప్పటి నుండి పరీక్షకి పోతున్నాం, మందులు తెచ్చుకుంటాను. రోగాలతో చెప్తున్నాము. కిడ్నీ ప్రాబ్లము, షుగరు, బీపీ. మాకు పైసలు బాగా అవుతాను. మేము బీదెత్తలము, కూలి చేసేవాళ్ళము సార్. వరుసగా జనం ప్రాణాలు కోల్పోతుండడంతో గ్రామంలో ఉండాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందంటున్నారు స్థానికులు. అధికారులు గతంలో పలుమార్లు నమూనాలు సేకరించారు. కానీ వ్యాధి కట్టడికి చర్యలు చేపట్టలేదని, ఇప్పుడు బాధితుల సంఖ్య పెరిగిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధికి కారణమేంటో కనుక్కొని బాధితులకు వైద్యం అందించడంతో పాటు మిగతా వారు వ్యాధి బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.